ఐవీఎంఆర్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం. జగిత్యాల జిల్లాలో 41వ వార్డు అభ్యర్థి మ్యాన మహేష్ కమలం గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలందరినీ కోరుతున్నారు. అభివృద్ధి కోసం అనునిత్యం అందుబాటులో ఉంటూ ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పోలీసులు 11/2/2026 బుధవారం నిర్వహించబోయే పోలింగ్ రోజు ప్రజలకు నష్టపడకుండా తమ ఓటు వినియోగించాలని ప్రజల పట్ల విజ్ఞప్తి చేశారు. 10 రోజుల ప్రచారాన్ని ముగిస్తున్న సందర్భంగా మ్యాన మహేష్ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ఓటు మీ శక్తి అని ఆయన అన్నారు. అందరూ ఓటు వేయండి, అభివృద్ధి వైపు అడుగు వేయండి అని ప్రజల్ని కోరారు. ప్రచారపర్వం ముగిసి ఉన్న సమయంలో మరొకసారి నా 41 వార్డు కృష్ణానగర్ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ప్రచారం లోపల మీ హక్కును చేర్చుకొని ఆదరించి ఓ తమ్మునిగా, ఓ సోదరునిగా, కుటుంబ సభ్యునిగా భావించి నన్ను దీవించినటువంటి కృష్ణానగర్ ప్రజలందరికీ కూడా 41 వార్డు మేధావులు, ఉద్యోగస్తులు, ప్రైవేట్ వ్యాపారస్తులు, గుమాస్తాలు, రిటైర్మెంట్ ఎంప్లాయర్స్, అన్ని రకాల వ్యక్తులు, ప్రజలు ఈ కృష్ణానగర్లో ఉన్నారు. ఇది కృష్ణానగర్ అంటే జగిత్యాల నడుబొట్టున్నటువంటి ఒక వార్డు. జగిత్యాల మినీ జగిత్యాల అని దీన్ని చెప్పచ్చు. ఈ రకమైనటువంటి ప్రజల మధ్యలో నేను తిరగడం, అనేక సంవత్సరాలుగా కృష్ణానగర్లో నివాసం ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ మరి భారతీయ జనతా పార్టీ ఒక సభ్యునిగా, ఒక నాయకునిగా అనేక సమస్యల విషయంలో స్పందించినటువంటి ఒక సామాజిక సేవా తత్వంతో నేను ఉన్నాను. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ పిలిచి నన్ను మీరు పోటీ చేయండి, భారతీయ జనతా పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా అన్నప్పుడు నాకు ఆనందం వేసింది. నా ప్రజలకు సేవ చేసుకునేటువంటి అదృష్టం నాకు పార్టీ కలిగించింది అనే విషయాన్ని నమ్మి మీ మధ్యకు వచ్చిన జరిగింది. నేను తిరుగుతున్నప్పుడు అనేక రకాల విషయాలు నా దృష్టికి వచ్చాయి. అనేక రకాల సమస్యల విషయంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను నేను గమనించడం జరిగింది. దాంట్లో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా స్పందించి పనులు పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా నేను పూర్తి చేస్తాను. నా దృష్టికి వచ్చిన కొత్త పనులు, ముఖ్యంగా రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు. కృష్ణానగర్ నడిబొడ్డున ఇల్లు పక్కన ఇల్లు నివాసం ఉంటుంది. ఇటువంటి స్థలంలో కూడా దొంగతనాలు జరుగుతున్న విషయం నేను గమనించాను. కాబట్టి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మున్సిపల్ అధికారులతో తప్పనిసరిగా పనిచేయించడం, మరి సమస్యల మీద స్పందించడం, దేని విషయంలో ఫైట్ చేయడం, ప్రజలకు భరోసా ఉండడం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క, ప్రధానమంత్రి గారి యొక్క 140 పథకాలను పుట్టిన పసిబిడ్డ నుండి పండ్లు ముసలి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, అనేక వృత్తుల వాళ్ళకి కూడా, వికలాంగులకు కానీ, పింఛన్లు కానీ, ఇండ్లు కానీ అనేక రకాల పథకాలు ఉన్నాయి. వీటిని అందించడమే ధ్యేయంగా మోడీ గారి ఆలోచనను సామాన్య ప్రజలకు ఇంటింటికి గడప గడపకు అందించడం ధ్యేయంగా నేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా వార్డులో నేను మ్యాన మహేష్ బీజేపీ అభ్యర్థిగా 41వ వార్డు జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కృష్ణానగర్ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా మీ మధ్య పోటీ చేస్తూ ఉన్నాను. దయచేసి నన్ను ఆదరించి యువకులు, మహిళా సోదరీమణులు, పెద్దలు, మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులంతా కూడా ఆదరించి, వ్యాపారస్తులు కూడా అంతా ఆదరించి, కృష్ణానగర్ ప్రజలకు నా ప్రత్యేక విన్నపం ఏంటంటే వార్డులో ఉండే సమస్యల ఫిర్యాదుల కొరకు వార్డు కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం గురించి నేను చెప్పిన వాళ్ళ సమస్యను పరీక్షించడానికి వాళ్ళ ఇంటి ముందుకు వస్తా. తర్వాత బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మున్సిపల్ వ్యవహారాల సర్టిఫికేట్ ఏమైనా ఉంటే వార్డు విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, ప్రజలకు కానీ ఆ సర్టిఫికేట్ నాకు అక్కడ లేట్ అవుతుంది, సమస్య జటిలమయ్యే పరిస్థితి ఉంది. అది కాకుండా వార్డు కార్యాలయం నుంచి వెళ్ళే ఈ సర్టిఫికేట్లు అందేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. పింఛన్ల విషయంలో వస్తే వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, బీడీ పింఛన్లు కానీ అనేక రకాల పింఛన్లు కూడా నేను వెళ్ళినప్పుడు, ప్రజలను కలుస్తున్నప్పుడు కొద్దిమంది మాకు వృద్ధాప్య పింఛన్ రాలే అనే విషయం చెప్పడం జరిగింది. దాని పరిష్కారం కూడా నేను ముందుండి ఆ సమస్య పరిష్కారం అధికారులతో మాట్లాడి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు, తర్వాత అర్హులందరికీ రావాల్సినటువంటి పథకాలను అందించడానికి నేను ప్రత్యేకమైన కృషి చేస్తాను. దాని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు, ప్రచార పర్వంలో కూడా అభిమానించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఓటు రూపకంగా ఆ యొక్క ఆదరణ, అభిమానాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క
పాలనను సమర్థిస్తూ కింది నుంచి వెళ్ళి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ మెంబర్ దాకా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రజలు ఆలోచించాలని, ప్రత్యేకంగా కృష్ణానగర్లో మనం చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు కానీ సమస్యల పరిష్కారంలో మనకంటూ ఒక ఆలోచన విధానాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. దాన్ని రేపు ఓటు రూపకంగా ప్రత్యేకంగా నా మీద అభిమానం చూపి భారతీయ జనతా పార్టీకి 4వ నెంబరు సీరియల్ నెంబరు పువ్వు గుర్తుకు ఓటు వేసి మీ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా, అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా, వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా సమస్యల పరిష్కారం గురించి నాకు ఉండేటువంటి ఒక శైలి, పోరాటం చేసే తత్వం, ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి ఆలోచన విధానాన్ని మరి చూపిస్తానని, యువకులకు ప్రత్యేకంగా ఉపాధి అవకాశాల విషయంలో ఆలోచిస్తానని, మహిళా విషయంలో రక్షణ గురించి ఆలోచిస్తానని, వార్డులో కృష్ణనగర్ లాంటి వార్డులో కూడా ఒక థెఫ్ట్ దొంగతనాలు జరుగుతున్న విషయం చూసాం ఇందులో. దీని విషయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని అరికడతామని, పోకిరి వేషాలు వేసే వాళ్ళ విషయంలో ప్రజలను జాగృతం చేసి ఖబర్దార్ ఇక ముందు కృష్ణానగర్ వెకిలి చేష్టలు పిచ్చి చేష్టలు నడవని చెప్పే విధంగా మేము ధైర్యంగా ప్రజల మధ్యలో నిలబడతామని, పరిష్కారం కొరకు మీకు దండ ఉంటామని, ఎలాంటి సమస్యలైనా ఇలాంటి పరిష్కారం కొరకైనా భారతీయ జనతా పార్టీ మ్యాన మహేష్ గారిని సంప్రదిస్తే మీ సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి భరోసాను ఇవ్వాలని ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తిరుగుతున్నా, నాయకుని ఉన్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. కాబట్టి మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం. తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కును వేస్ట్ చేయకండి వేరే వాళ్ళకు వేసి. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మున్సిపాల్లో జెండా ఎగరేస్తాం. సమస్య పరిష్కారం గురించి మాదైన శైలిలో గత ప్రభుత్వాలు చేయని పని, ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేని పనిని కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల సపోర్ట్తో మేము తీసుకొని వార్డును అద్దంలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి సమస్యలు ఉన్నప్పుడు మురికి కాలాల నిర్వహణ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చెత్త చేయడం కావచ్చు, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లేని ట్యాంకుల ద్వారా నల్లలుంటే వాటర్ రాకపోవడం కావచ్చు, చేతి పంపులు వేయడం కావచ్చు, మిగతా విషయాల్లో అన్ని రకాల విషయాల అవగాహన ఉన్నది. కాబట్టి ప్రజల మధ్యకి వెళ్ళి తిరిగినప్పుడు వాళ్ళు చెప్పారు. కాబట్టి మరి ప్రచార పర్వం ముగిసింది. ఓట్ల పండుగ రేపు ఉన్నది, 11వ తేదీ నాడు ఫిబ్రవరి. ఆ ఓట్ల పండుగను అందరూ కూడా మీ ఇంటి పండుగ భావించి తప్పనిసరిగా ఓటు వేయండి. భారతీయ జనతా పార్టీకి వేసి నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేయండి. ఈ వార్డులో కూడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ముందుకు వెళ్ళి మనందరం కలిసి కష్టపడదాం. వార్డును ఒక ఆదర్శమైనటువంటి మున్సిపాల్లో పడిన జగిత్యాల పట్టణంలో ఒక ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దుదామని చెప్పి సందర్భంగా మేధావులకు సహకారం తీసుకుంటాను. వార్డు సభలు రెగ్యులర్గా అయ్యేటట్టు మున్సిపాల్ నుండి నేను ప్రయత్నం చేసి మీ మధ్యనే వచ్చి సమస్యలు మిమ్మల్ని అడిగి పరిష్కారం కాకపోతే టైం పెట్టి ఆ టైంలో పరిష్కారం చేసేటువంటి ఒక ప్రణాళికను కూడా వార్డు సభలో నేను ఏర్పాటు చేస్తానని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలకు అనేక రకాల పథకాలు ఉన్నాయి. ఇవాళ మహిళల మీద నరేంద్ర మోడీ గారి విపరీతమైన ప్రేమ ఉంది. అనేక రకాల పథకాలు ఇస్తున్నారు. వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వార్డు రాకుండా, మున్సిపాల్ పరిధి రాకుండా చేసింది. వాటిని కూడా తీసుకొచ్చే బాధ్యతను ప్రత్యేక చొరవతోని నేను తీసుకుంటాను. నేను అధికారులతో మాట్లాడగలుగుతాను. మాట్లాడి ఆ పథకాలన్నీ కూడా మనం ఉపయోగించుకుందాం. సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకుపోదాం. ప్రతి ఇంటికి మోడీ పథకం అనే నిదానంతో నేను వచ్చినాను. నన్ను ఆదరించమని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి కృష్ణానగర్ జగిత్యాల నడుబడి ఉన్నటువంటి ఒక వార్డు, అన్ని రకాల కులాలు ఉన్నాయి, అన్ని రకాల వ్యక్తులు, గుమాస్తాలు ఉన్నారు, షాప్ ఓనర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయర్స్ ఉన్నారు, మహిళామణులు పెద్ద ఎత్తున ఉన్నారు. మా యువ మిత్రులు, ముఖ్యంగా కృష్ణానగర్లో యువ మిత్రుల్లో సందడి ఎక్కువ ఉన్నది. వీళ్ళందరూ కూడా అన్ని రకాల భరోసాను, ఈ వార్డులో బీజేపీ గెలిస్తే కృష్ణానగర్లో అందరికీ భరోసాగా మ్యాన మహేష్ ఉంటాడని చెప్పి విషయాన్ని నేను స్పష్టం చేశాను. కాబట్టి మీరు నన్ను ఆదరించి తప్పనిసరిగా వార్డు కౌన్సిలర్గా మీరు హక్కుని చేర్చుకొని నన్ను ముందుకు నడిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కమలం గుర్తుకే మీ ఓటు.